ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వాతావరణం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్. వెల్కమ్ టు ఉదయం న్యూస్. సత్తెనపల్లి మున్సిపల్ కోఆప్షన్ మెంబర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అయిన కొనతం స్వాతిపై జనసేన పార్టీ కౌన్సిలర్ రంగాశెట్టి సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని కంప్లైంట్ ఇచ్చి రోజులు గడుస్తున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిత్యం వైసీపీ కార్యకర్తల మీద ఏదో ఒక కేసు కడుతూనే ఉందని ఈ నేపథ్యంగా వైసీపీ నేతలు పేర్కొన్నారు. ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. మీకు ఇప్పటికే అందరూ చెప్పున్నారు, స్వాతి మన సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ. అలానే మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన కాన్స్టిట్యున్సీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్. ఆమెని ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు, అది ఏంటి క్వశ్చన్ చేస్తూ పోస్ట్ పెట్టారు. కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందని దాన్ని క్వశ్చన్ చేస్తూ పోస్ట్ పెట్టినందుకు ఆమె మీద కేసులు పెట్టారు. దాన్ని కూడా భయపడ్డదని ఆ కేసు పెట్టినప్పుడు ఆ మొబైల్ సీజ్ చేయడం జరిగింది, అన్నీ జరిగినాయి. అయినా ఆమె దానికి భయపడలేదు, ఇంకా ప్రశ్నిస్తూనే ఉందని. మరీ మనం ప్రెస్ మీట్లో చెప్పుకోలేని పదాలతో, ఎంత ఘోరంగా అంటే అంత ఘోరం, మనం మాట్లాడుకునే మాటలు కూడా కాదు, ఆ మాట మన నోటి నుంచి రాకూడదు. అలాంటి పదాలతో ఒక ఆమె పెట్టిన పోస్ట్ కింద పోస్ట్ చేశారు. ఇది అందరూ చూసేదే, ఇది ఎవరు విన్నారు లేకపోతే అని మనం ఎక్స్ట్రా చెప్పేదే కాదు. పోస్టులు ఉన్నాయి, సోషల్ మీడియాలో పెట్టారు. అది ఎవరు పెట్టింది? కౌన్సిలర్గా ఉన్న పదవిలో ఉన్న పర్సన్, అంటే ఒక మంచి పోస్ట్లో ఉన్న, టౌన్లో ఒక మంచి పోస్ట్లో ఉన్న పర్సన్, కూటమి ప్రభుత్వం నుంచి సుమన్ అనే ఒక కౌన్సిలర్ పోస్ట్లో ఉండి పెట్టే పోస్ట్కి ఎంత వాల్యూ ఉండాలి? ఆ స్థాయిలో ఉండి ఆయన పోస్ట్ పెట్టారంటే అది మరి ఈ కూటమి ప్రభుత్వం మరీ ఇంత దిగజారిపోయిందా? అంటే ఒక ఎస్సీ మహిళ మీద మరీ ఇంత చిన్న చూప అని ఒక క్వశ్చన్ రైజ్ చేయాలి అందరికీ. దీనికి ఆ జరిగిన తర్వాత కౌన్సిల్లో మా పార్టీ తరఫున ఉన్న అందరం ఆడడం జరిగింది, క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి ఆయన రెస్పాన్స్ అందరి ముందు ఆ హాల్లో మళ్ళీ క్యాష్ పరంగా మాట్లాడుతూ ఏం చేసుకుంటా చేసుకోపోండి అన్న మాట. అంటే వాళ్ళకి మరి ఏ ధైర్యంతో అన్నారో, వెనక పవర్ ఉందని ధైర్యంతో అన్నారో, లేకపోతే